Hi everyone, good evening. This is Purnima Gokila and welcome to today's live. So tomorrow is a very special day, Father's Day. సో ఈ లైవ్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళకైనా ఇన్ ఫ్యూచర్ చూసే వాళ్ళందరికైనా మీలో ఎవరైనా ఫాదర్స్ ఉంటే వెరీ హ్యాపీ ఫాదర్స్ డే టు ఈచ్ ఆఫ్ యూ అండి. సో మీ ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా టు హూమ్ ఎవర్ ఇట్ ఈస్ అప్లికేబుల్ హ్యాపీ ఫాదర్స్ డే. సో అఫ్ కోర్స్ మీరు అనొచ్చు మన కల్చర్లో ఇలా ఎప్పుడూ లేదు కదా, ఫాదర్స్ డే మన ఇండియన్ కల్చర్ కాదు కదా ఇలా మీరు అనుకోవచ్చు. బట్ ఒక ఒక పర్సన్ మనకి ఇచ్చిన ఎఫర్ట్స్ కానీ టైం కానీ వాల్యూ కానీ దాన్ని ఏదైనా మన లైఫ్లో ఉన్న ఒక పర్సన్ అప్రిషియేట్ చేయడానికి మనం డెడికేటెడ్గా పెట్టుకున్న ఒక డేని ఫాదర్స్ డే రూపంలో ఫాదర్స్కి, మదర్స్ డే రూపంలో మదర్స్ డే, ఇంకా బ్రదర్స్ డే, సిస్టర్స్ డే, వాట్ నాట్ అండి చాలా ఉన్నాయి, గ్రాండ్ పేరెంట్స్ డేతో సహా చాలా చాలా వచ్చేసాయి. బట్ ఓన్లీ థింగ్ నిజంగా మీరు ఎవరైనా అంటే ఇన్ కేస్ నేను కూడా ఒప్పుకుంటాను. సో మన ఇంట్లో వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి వీ డి నాట్ నీడ్ ఎనీ స్పెషల్ ఒకేషన్ అండి. బట్ ఒక సందర్భం అనేది ఉంటే ఖచ్చితంగా వీ విల్ ప్లాన్ సంథింగ్. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనాలని ఆలోచిస్తాం, లేదా వాళ్ళ కోసం ఇంకేదైనా చేయాలనేది ఒక ప్లానింగ్ ఉంటుంది. అలా కాకుండా ప్రతిరోజులాగే ఆ రోజు కూడా మనం ఒక డెడికేటెడ్ డే లేకపోతే చాలా వరకు గ్రాంటెడ్గా తీసుకుంటాం, ఇంక్లూడింగ్ మీ. సో దట్ ఈస్ వై ఒక స్పెషల్ డే అనేది ఉండడం బాగుంటుంది. లేదా మీ ఫాదర్స్ బర్త్డే ఆర్ ఏదైనా ఎనీ యానివర్సరీ కానీ ఏదైనా స్పెషల్ ఒకేషన్ వాళ్ళ లైఫ్లో అది మీరు స్పెషల్గా సెలబ్రేట్ చేసినా సరిపోతుంది. ఓన్లీ థింగ్ మనం వాళ్ళ ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేయాలి. వాళ్ళు మనకి ఇచ్చే టైం, ఎఫర్ట్, డెడికేషన్ వాటన్నిటిని రికగ్నైజ్ చేయడానికి మనకు ఒక విల్లింగ్నెస్ ఉంటే చాలండి. ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి అవసరం లేదు, గిఫ్ట్స్ అనేవి మ్యాటర్ కాదు. మన పేరెంట్స్కి ఎప్పుడు కూడా మనం ఇచ్చే టైం అండ్ ఎఫర్ట్, మనం వాళ్ళకి చూపించే ఇంపార్టెన్స్ మాటల్లోనే కాదు చేతల్లో కూడా వాళ్ళకి మనం చూపించే ఇంపార్టెన్సే వాళ్ళకి మ్యాటర్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. సో దాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు దెమ్ ఇన్ ఎనీ ఒకేషన్ అని నాకు అనిపిస్తుంది, ఎనీ ఒకేషన్. So coming back to the topic, so Father's Day, what does it mean to me? So this live is entirely around Father's Day and Father's Day celebrations and what does it mean to me and what is the role of a father in my life, role of my father in my life, and అలాగే ఇంకొన్ని కీ రోల్ ప్లే చేసిన మెన్ ఎవరెవరు నా లైఫ్లో అనేది నేను ఈ లైవ్లో చెప్పాలనుకుంటున్నాను. సో అడ్వాన్స్ లైవ్ చేస్తున్నాను బికాస్ టుమారో మీరు ఆల్రెడీ ఎవరి ప్లాన్స్లో వాళ్ళు ఉంటారు. మేబీ నా లైవ్ చూసి ఎవరైనా ఒక్కళ్ళైనా కూడా ఇంకొంచెం బెటర్ ప్లాన్ చేయగలుగుతారేమో మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా స్పెషల్గా అన్నట్టు. ఐ వాంటెడ్ టు డూ అన్ అడ్వాన్స్ లైవ్ బిఫోర్ ద ఒకేషన్ ఇట్ సెల్ఫ్. సో హలో సురేష్ గారు, వెల్కమ్ టు దిస్ లైవ్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ ఫాదర్స్ డే టు యూ అండి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సో వాట్ ఈస్ ఫాదర్స్ డే టు మీ? సో నాకేంటంటే ప్రతి అకేషన్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ అండ్ నాకు చాలా ఎంతూజియాజం ఉంటుంది. ఏదైనా కూడా సెలబ్రేట్ చేయాలి, ప్రతి అకేషన్ బాగా గ్రాండ్గా మనీ ఇన్వాల్వ్ చేశాను కాదు, బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ స్పెషల్ ఇన్ ఎనీ వే పాసిబుల్ అనమాట. నాకైతే మా ఫాదర్కి ఏదైనా నచ్చిన వంట వండి పెట్టడం ఇష్టం. మా ఫాదర్ కోసం మా ఇంట్లో ఉన్న పూలన్నీ గ్యాదర్ చేసి మా మమ్మీ నాతో చిన్నప్పుడు ఫ్లవర్ అరేంజ్మెంట్ అవన్నీ చేపించి చిన్న చిన్న హోమ్ మేడ్ బొకేస్ చేయించేవాళ్ళు. సో అలా చిన్న చిన్న మన ఇంట్లో దొరికే కనకాంబరాలు అవి ఇవి ఉంటాయి కదా, చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్, ఈ గన్నేరు పూలని, అవి చాలండి. మన పేరెంట్స్కి మనం ఇవ్వాలనుకున్న ఇంటెన్షన్ వాళ్ళకి తెలిస్తే చాలు. ఏదో ఫ్లోరిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి కాస్ట్లీ బొకే ఒకటి 1000-500 పెట్టి కొనాలి, మన డబ్బులు మనం అలా ఖర్చు పెట్టాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారని నేనైతే అనుకోను. మేబీ కొంతమందికి నచ్చుతుంది అలాంటి హైఫై ప్రజెంటేషన్. బట్ మా పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి మా ఫాదర్కి నేను ఆ రోజు ఇంకొక అరగంట నేను ఎక్కువ కష్టపడితే, ఆ అరగంట నేను ఇంకేదైనా పనికొచ్చే పని చేస్తే, ఆ రోజు మా ఫాదర్ ఫుడ్ చాలా ఇష్టపడతారు. సో బయట ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయరు, ప్రతిదీ కూడా హోమ్ మేడ్ ఫుడ్ ఇష్టపడతారు. సో రేపు నేను మా ఫాదర్కి ఇష్టమైన ఫుడ్ కుక్ చేయబోతున్నాను. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ గివ్ టు హిమ్, దట్ ఈస్ వాట్ గివ్స్ హిమ్ ఇంటర్నల్ హ్యాపీనెస్ మా ఫాదర్కి సంబంధించి. సో నేను ఇందాక మా పిల్లల్ని తీసుకొని డీమార్ట్కి వెళ్ళాను, కరెంట్లీ ఐ మీన్ ఖమ్మం. సో డీమార్ట్కి వెళ్ళి వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్ అవి ఇవి ఆ షాపింగ్లు ఉంటే చేసుకొని వచ్చాను. ఐ బాట్ అ లంచ్ బ్యాగ్ ఫర్ హిమ్. మా ఫాదర్ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారండి ట్రైన్లో. హీ గోస్ ఫ్రమ్ ఖమ్మం టు వరంగల్ ఎవ్రీడే ట్రైన్లో వెళ్తారు. సో లంచ్ బ్యాగ్ బాగుంటుంది, ఎవ్రీడే యూటిలిటీ పర్పస్ అని తీసుకొచ్చాను. బట్ మా ఫాదర్ మాత్రం అస్సలు వద్దు, నాకు మీ హస్బెండ్కి వాళ్ళ పిల్లలకి యూజ్ చేయి, నాకు వద్దు అది ఇదని చెప్పి మా ఫాదర్ రిజెక్ట్ చేశారు. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు ఫోర్స్ అండ్
తీసుకోమని అంటాను, బట్ స్టిల్ ఐ నో హిమ్, హీ వోంట్ టేక్ ఇట్, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్. అట్లీస్ట్ నేను ఇవ్వాలనుకున్నాను అనే ఇంటెన్షన్ మా ఫాదర్కి తెలియాలి అన్నట్టు నేను తీసుకొని వచ్చాను. సో దాట్ ఈస్ మై గిఫ్ట్ ఫర్ హిమ్. యూటిలిటీ బేస్డ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. షో బేస్డ్ అండ్ ఏదో హైలైట్ అవ్వడానికి అలాంటి గిఫ్ట్స్ నేను ఎప్పుడూ ప్రిఫర్ చేయను. సో రేపు నేను మా ఫాదర్కి ఇవ్వబోతుంది ఏంటి అంటే a lunch bag. I'll request him to take it, and if he accept it, well and good, otherwise I'm going to use it in another way. అండ్ మా ఫాదర్కి చాలా చాలా ఇష్టమైన రెసిపీస్ ప్రిపేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా అవన్నీ కూడా రేపు రాబోతున్నాయి. సో రెసిపీస్ ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను. మా ఫాదర్కి ఇష్టమైన స్వీట్ అండ్ రైస్ ఐటమ్ ఏదైనా చేస్తాను. సో దాట్ ఈస్ దాట్. అండ్ ఇంకా ఏం చేయబోతున్నాను, మా ఫాదర్కి నాకు ఇంట్లో వాకింగ్ చేసే అలవాటు ఉంది. పొద్దున్నే లేచి ఇంట్లోనే అలా వాకింగ్ చేసుకుంటూ హాల్లో కబుర్లు చెప్పుకుంటూ అలా చాలా రోజులైంది. కిడ్స్ లేస్తున్నారు నాతో పాటే. సో అన్డిస్టర్బ్డ్గా మేము ఒక టైం స్పెండ్ చేయడం అనేది చాలా రోజులు అయిపోయింది. సో ఇఫ్ పాసిబుల్ మా ఫాదర్ ఏమైనా ఎర్లీగా లేచి కిడ్స్ ఏమైనా కొంచెం మా ఇద్దరికి టైం ఇస్తే మాత్రం I want to spend some time with him అండి. That is the best gift I can give to him, and that is the best gift I want from my father on the occasion of Father's Day. సో దాట్స్ ఇట్ ఫర్ దాట్. అండ్ కమింగ్ బ్యాక్, నా లైఫ్లో ఇంకొంతమంది ఇంపార్టెంట్ మెన్ ఎవరు, వాళ్ళు ప్లే చేసిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేది నేను షార్ట్కట్లో చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అప్ మై ఫాదర్, ఆల్వేస్ మై ఫాదర్. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇప్పుడు నా లైఫ్లో మా ఫాదర్తో సమానంగా నాకు ఈక్వల్గా అంతే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఎప్పుడు ఏది కావాలన్నా ప్రొవైడ్ చేసేది మా మామయ్య గారు. సో హ్యాపీ ఫాదర్స్ డే మామయ్య గారు, అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ. సో మా మామయ్య గారు, మా హస్బెండ్ అండ్ మా మరిది గారి లైఫ్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేశారు. ఆయన ఫిజికల్గా వాళ్ళ దగ్గర ఉండలేకపోవచ్చు, వేరే ప్లేస్లో ఉండి వర్క్ చేసి ఆ మనీ అవన్నీ ఇంటికి పంపిస్తూ ఉన్నా కూడా వాళ్ళ మీద ఎన్నో ఆశలు, వాళ్ళ కోసం ఎంతో కష్టం, వాళ్ళ కోసం ఎంతో శ్రమ, దూరంగా ఎక్కడో ఉండి బయట ఇబ్బంది పడుతూ కూడా పిల్లల్ని మా అత్తయ్య గారి దగ్గర నుంచి ఎంతో కరెక్ట్గా పెంచడం అనేది వాళ్ళకే సాధ్యపడింది. సో ఆ జనరేషన్ పేరెంట్స్ పడ్డ కష్టం అయితే ఈ జనరేషన్లో మన ఎవరికీ లేదండి. సో హ్యాట్స్ ఆఫ్ టు మై మామయ్య అండ్ ఇంకా మా బాబాయ్. సో బాబాయ్, విష్ యూ ఆల్సో వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. సో మా బాబాయ్ కూడా అంతే సపోర్ట్ చేస్తారు, మా హస్బెండ్స్ మెయిన్ మామ. సో ఆయన కూడా చాలా బాగా సపోర్టివ్గా ఉంటారు, ఎప్పుడు నన్ను కూతురులాగే ట్రీట్ చేస్తారు. ఈవెన్ దో ఐ కమ్ ఫ్రమ్ అన్ అవుట్ సైడ్, అంటే పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా మోర్ దాన్ మై ఓన్ ఫాదర్ ఐఎమ్ మోర్ కనెక్టెడ్ అండ్ క్లోజ్ టు హిమ్. సో థ్యాంక్ యూ టు దిస్ 3 men. ఒక ఫాదర్ రోల్లో ఉండి చాలా బాగా నన్ను ఫ్యామిలీలోనే నేను ఒక అవుట్ సైడ్ పర్సన్ అనే ఫీల్ నాకు తీసుకురాకుండా చూసుకున్నందుకు వెరీ బిగ్ థ్యాంక్ యూ. అంటే నేను థ్యాంక్ యూ చెప్తేనే వాళ్ళు ఏదో నన్ను గుర్తుపడతారని కాదు, బట్ స్టిల్ ఆన్ దిస్ పర్టిక్యులర్ అకేషన్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ దెమ్. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇంకొకళ్ళు వచ్చేసి మై ఫాదర్స్ వెరీ బెస్ట్ ఫ్రెండ్ వెంకటేశ్వరరావు అంకుల్. హ్యాపీ ఫాదర్స్ డే టు యూ అంకుల్. సో మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా చాలా పెద్ద రోల్ ప్లే చేశారు నా లైఫ్లో. సో అంకుల్ చాలాసార్లు చెప్పేవాళ్ళు నాకు, గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వమ్మా, సివిల్స్కి ప్రిపేర్ అవ్వమ్మా, నువ్వు జాబ్ చేయమ్మా, ఒక గెస్టెడ్ ఆఫీసర్ కూతురువి, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా చెప్పేవాళ్ళు అంకుల్. బట్ స్టిల్ నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పి నేను ఎప్పుడూ చేసేదాన్ని కాదు. సో అంకుల్ ఐఎమ్ సారీ, మీరు చెప్పిన మాట నేను వినకపోయినా కూడా మీరంటే నాకు చాలా చాలా ఇష్టం అండ్ రెస్పెక్ట్ కూడా. అండ్ నా మ్యారేజ్ అంటే మ్యారేజ్ మ్యాచ్ తీసుకొచ్చి మధ్యలో ఉండి ఇటు అటు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని నన్ను మా హస్బెండ్ దాకా తీసుకొచ్చింది కూడా అంకుల్ అండ్ రాధాకృష్ణ అంకుల్. సో థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ యూ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే టు బోత్ ఆఫ్ యూ అండి. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఇంకా ఎవరు కీ రోల్ ప్లే చేశారు అంటే చాలామంది ఉంటారు మన లైఫ్లో కీ రోల్ ప్లే చేసే మెన్, బట్ మెయిన్గా మనం థ్యాంక్ చేయాలనుకునేది మన ఇంట్లో వాళ్ళే. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి నేను చిన్నప్పుడు దగ్గరగా చూసి పెరిగింది మా మదర్ వాళ్ళ ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్, మై మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. సో మా తాతయ్య అంటే చాలా చాలా ఇష్టం, అందరిలాగే నాకు కూడా మా తాతయ్య అంటే చాలా ఇష్టం. సో మా తాతయ్యతో నాకున్న అటాచ్మెంట్ ఎలాగంటే డైలీ సాయంత్రం ఒక లూనా వేసుకొని వచ్చేవాళ్ళు తాతయ్య, అప్పటికే రిటైర్డ్ తాతయ్య. సో వెల్కమ్ టు సతీష్ అండ్ నవీన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. సో ఈ ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clock వచ్చి నన్ను సంగీతం క్లాస్కి తీసుకెళ్ళి 6 to 7 అక్కడే ఉండి క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను తీసుకొచ్చి ఇంట్లో డ్రాప్ చేయడం మా తాతయ్య డ్యూటీ అనమాట. సో అలా మా తాతయ్యతో చాలా దగ్గర కనెక్టివిటీ ఉండేది. అండ్ నేను 6th standard నుంచి హిందీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో నాకు మా తాతయ్య చాలా బాగా మాట్లాడేవాళ్ళు. నాకు హిందీ నేర్పించిన ఫస్ట్ గురువు అయితే మా తాతయ్యే. సో ఐ మిస్ హిమ్ ఎ లాట్. నా డిగ్రీ డేస్ అప్పుడు మా తాతయ్య చనిపోయారు అండ్ ఐఎమ్
గ్రేట్ఫుల్. మా తాతయ్య లాస్ట్ డేస్ వరకు నేను ఎంతో కొంత సర్వీస్ అయితే ఇవ్వగలిగాను, విచ్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. సో అదైతే నేను చేయగలిగాను. సో దాట్ ఈస్ దాట్. సో మై గ్రాండ్ ఫాదర్, మై మదర్స్ ఫాదర్, మై ఫాదర్, మై మామయ్య గారు, మై బాబాయ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అంకుల్స్, వెంకటేశ్వర అంకుల్, రాధాకృష్ణ అంకుల్, అండ్ ఇంకా చాలా చాలా మంది ఉన్నారు. పేరు పేరున చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు లైఫ్లో. బట్ స్టిల్ నేను ఇంకా చెప్పాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా మెయిన్గా కీగా నేను వీళ్ళనే హైలైట్ చేయాలనుకున్నాను, బికాస్ దే ప్లేడ్ అ వెరీ మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై గురూస్, ఒక ఫాదర్లా ఉండి నా లైఫ్ని కరెక్ట్ వేలో, నన్ను ఒక కరెక్ట్ వేలో, నా పర్స్పెక్టివ్ కానీ, నా యాటిట్యూడ్ కానీ, నా అవుట్లుక్ ఆర్ మై పర్సెప్షన్ టువర్డ్స్ లైఫ్ అనేది చేంజ్ చేసిన, ఒక కీ రోల్ ప్లే చేసిన సార్ ఒకళ్ళు ఉన్నారు. మిస్టర్ సామినేని రామ్మోహన్ రావు సార్, మై హెచ్ఓడి ఇన్ ఎస్ఆర్ఎడ్ విజిఎన్ఆర్ కాలేజ్. సార్ అంటే నాకు అట్మోస్ట్ రెస్పెక్ట్, అట్మోస్ట్ గ్రాటిట్యూడ్, రెస్పెక్ట్, డివోషన్ అండ్ వాట్ నాట్ అండి. చాలా చాలా ఇష్టం సార్ అంటే నాకు. ఈజ్ ఎ మల్టీఫేస్టెడ్ పర్సనాలిటీ. సార్కి చాలా చాలా డిగ్రీస్ ఉన్నాయి, ఒక 10 డిగ్రీల వరకు చేశారు సార్. ఎంఏ బిఎడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బిఎడ్ చేశారు సార్, ఎల్ఎల్బి చేశారు, అండ్ నెక్స్ట్ పిహెచ్డి చేశారు, సైకాలజీలో డిగ్రీ ఉంది, ఇంకా అలా చాలా 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 సర్టిఫికేట్స్ అండ్ కోర్సెస్ చాలా చేశారు సార్. హీస్ అన్ ఎవర్ గ్రీన్ స్టూడెంట్ అండి. నేను ఒక మేల్ వర్షన్లో ఉంటే ఎవరిలాగా, ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ కెన్ సే, నేను ఒక హ్యూమన్ బీయింగ్ లా ఉంటే నువ్వు ఎవరిలాగా అవ్వాలనుకుంటున్నావంటే ఖచ్చితంగా ఒక మేల్ రోల్ అయి ఉంటే మాత్రం ఐ వాంటెడ్ టు బీ మై హెచ్ఓడి సార్ అండి. ఎంత బాగా మాట్లాడతారో సార్. ఇప్పటికిప్పుడు స్పాట్లో మీరు ఏదైనా టాపిక్ ఇస్తే మాత్రం గుక్క తిప్పుకోకుండా దాని మీద మీరు ఎంత టైం ఇస్తే అంత టైం మాట్లాడగలుగుతారు మా హెచ్ఓడి సార్. సో అలాంటి పర్సన్ దగ్గర నేను ఒక 2 years ఆయనతో ట్రావెల్ చేయడం అనేది నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అని ఫీల్ అవుతాను. నేను విప్రో జాబ్ ఏదైతే వదిలేసి నేను మళ్ళీ పీజీలో పేమెంట్ సీట్ తీసుకొని మరీ నేను ఇక్కడ లోకల్గా చదువుకున్న డేస్లో, సో నాకు జరిగిన బిగ్గెస్ట్ ఎసెట్ ఏదైనా నా లైఫ్లోకి యాడ్ అయిందంటే ఇట్ ఈస్ మై హెచ్ఓడి సార్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ఫాదర్లీ ఫిగర్ ఇన్ మై లైఫ్. సో సార్ ఎందుకు అంత ఇంపార్టెంట్, చాలామంది సార్స్ ఉంటారు మీ లైఫ్లో, వై పర్టికులర్లీ దాట్ సార్ అంటే, నా విప్రో జాబ్ నేను వదిలేసి వచ్చినప్పుడు, నేను ఇలా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు, హీ స్టడీడ్ ఆల్ మై ప్రొఫైల్, మై సివి అండ్ ఎవ్రీథింగ్. అండ్ చూసిన తర్వాత, ఎందుకమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతున్నావు, లేదు దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ యూ, యూ ఆర్ మెంట్ ఫర్ బిగ్గర్ థింగ్స్, నువ్వు ఇంకా చేయాలి, నేను వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతానని హీ స్పెండ్ 2 to 3 hours ఆఫ్టర్ ద కాలేజ్ వచ్చి మా పేరెంట్స్ ఇద్దరిని కూర్చోబెట్టి, ఇలా కాదు ఆ అమ్మాయి ఆ డైరెక్షన్లోకి వెళ్తే లైఫ్ అలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటే లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పి చాలా 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 బాగా నన్ను గైడ్ చేశారు, చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. బట్ డ్యూ టు పర్సనల్ రీజన్స్ నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. విప్రో జాబ్ అయితేనేమి, పీజీ తర్వాత వేరే అదర్ స్టడీస్కి అయితేనేమి, డిఫరెంట్ కోచింగ్స్కి అయితేనేమి నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను డ్యూ టు మై పర్సనల్ కమిట్మెంట్స్. సో దాట్స్ ఇట్. అలా మా హెచ్ఓడి సార్, నేను ఇక్కడే ఉన్నా కూడా, నో యూ షుడ్ గో ఫర్ బిగ్గర్ థింగ్స్, బిగ్గర్ గోల్స్, బిగ్గర్ ఎయిమ్స్ ఉండాలి నీకు అని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ మా హెచ్ఓడి సారే కాదు, ఈవెన్ సైదిరెడ్డి సార్, మై బాటనీ సార్ చాలా మంచిగా మోటివేట్ చేసేవాళ్ళు, ఎప్పుడంటే అప్పుడు చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. షరీఫా మ్యామ్, సైదిరెడ్డి సార్, రవి సార్, అండ్ మధ్యలో చాలామంది ఫ్యాకల్టీ నాకు చాలా బాగా హెల్ప్ చేశారండి. బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఈవెన్ నా వెడ్డింగ్కి వచ్చారు, ఎంగేజ్మెంట్కి వచ్చారు, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ స్టెప్, నేను ఇందాక ఫ్యామిలీలో నేను మిస్ అయింది మా తోటికోడలు వాళ్ళ ఫాదర్. సో ఆ బాబాయ్ కూడా నాకు చాలా పెద్ద సపోర్ట్ అండి, చాలా 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 పెద్ద సపోర్ట్. నేను శివాలయంలో పాల్వంచలో కండక్ట్ చేసిన ఫుడ్ స్టాల్ అయితేనేమి, నేను ఏ నిమిషమైనా బాబాయ్ నాకు ఇది అని ఒక్క ఫోన్ కొడితే, మా ఫాదర్ అన్న అంత ఫాస్ట్గా ఇన్స్టెంట్గా రెస్పాండ్ అవుతారో లేదో, బట్ బాబాయ్ లోకల్గా ఉండడం వల్ల నేను ఎప్పుడంటే బాబాయ్, నేను బాబాయ్ అనే పిలుస్తారు, బాబాయ్ నన్ను కూడా బాబాయ్ అనే పిలుస్తారు. సో బాబాయ్ 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 అనే ఇద్దరం ఒకళ్ళొకళ్ళని పిలుచుకుంటాం. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ అండి. అలాంటి బాబాయ్ నా లైఫ్లోకి త్రూ మై మ్యారేజ్ వచ్చినందుకు. సో థ్యాంక్ యూ బాబాయ్. నాకు ఒక ఫాదర్ కంటే ఎక్కువ దగ్గరుండి నా బిజినెస్కి అయినా కానీ, పర్సనల్ లైఫ్ అయినా కానీ, ఏ అవసరమైనా కానీ, మిడ్ నైట్ అయినా, ఎర్లీ మార్నింగ్ అయినా, ఎప్పుడంటే అప్పుడు నేను ఫోన్ చేస్తే టక్కుమన 5 నిమిషాల్లో నా ముందు ఉంటావు నువ్వు. థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ఐ లవ్ యూ ఫర్ దాట్. అండ్ నేను పెద్ద థ్యాంక్స్ ఎవరికి చెప్పాలనుకుంటున్నానంటే, మా అత్తయ్య గారికి అండ్ మామయ్య గారికి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే లేకపోతే నా లైఫ్లో ఇద్దరు పేరెంటల్ ఫిగర్స్ ఉండేవాళ్ళు కాదు.
మా తోటికోడలు వాళ్ళ పేరెంట్స్ అయితేనేమి అండ్ మా హస్బెండ్ వాళ్ళ మేనమామ అండ్ అత్త అయితేనేమి, సో ఇద్దరు నాకు పిన్ని బాబాయ్ వరుసే అవుతారు. సో వాళ్ళిద్దరు జంటలు, ఇద్దరు పిన్ని బాబాయిలు ఇద్దరు కూడా నన్ను సొంత కూతురు కంటే ఎక్కువ, ఈవెన్ నా ఓన్ పేరెంట్స్ దగ్గర నేను కొన్ని విషయాలు చెప్పడానికి ఏమైనా కొన్నిసార్లు అమ్మో ఇష్టపడతారో లేదో, ఎలా తీసుకుంటారో అని నేను కొంచెం భయపడతానేమో కానీ, బట్ వాళ్ళ దగ్గర మాత్రం కళ్ళు మూసుకొని నేను ఏదంటే అది చెప్పగలుగుతాను, మాట్లాడగలుగుతాను, చిన్నపిల్లలాగా పేచీ పెట్టగలుగుతాను, గొడవ చేయగలుగుతాను, ఏదంటే అది. సో థ్యాంక్ యూ అత్తయ్య అండ్ మామయ్య ఫర్ బ్రింగింగ్ దోస్ టూ కపుల్స్ ఇన్ టు మై లైఫ్ అండ్ ఫర్ ప్లేసింగ్ దెమ్ ఇన్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్. సో మా అత్తయ్య మామయ్య కూడా ఏం తక్కువ కాదండి, ఎంత బాగా చూసుకుంటారంటే మా ఇద్దరు కోడళ్ళని చాలా బాగా చూసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ అత్తయ్య మామయ్య ఫర్ బీయింగ్ సచ్ అ బిగ్ సపోర్ట్ ఇన్ మై లైఫ్. అండ్ ఈ లైవ్ చూస్తున్న మా అత్తయ్య, వెల్కమ్ అత్తయ్య టు దిస్ లైవ్. సో మా అత్తయ్య అంటే కూడా చాలా ఇష్టం, మీట్ అవుదా అనుకుంటాను, కుదరదు. సో ఐఎమ్ డివేటింగ్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో ఫాదర్స్ డే లైవ్ కాబట్టి, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కీ పీపుల్ అండి. చాలా 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 ఇన్స్పైరింగ్ పీపుల్ వీళ్ళందరూ నా లైఫ్లో. సో వీళ్ళందరికీ కూడా చాలా బిగ్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటాను. అండ్ వన్ మోర్ ఫాదర్లీ ఫిగర్ ఇన్ మై రీసెంట్ టైమ్స్ అండి, ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ దిస్ బిజినెస్, ఒక డాక్టర్, హీ ప్లేడ్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ మై లైఫ్. సో థ్యాంక్ యూ డాక్టర్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ రివీల్ హిస్ నేమ్ ఆర్ నాట్ ఇన్ దిస్ లైఫ్. సో పాల్వంచిలో ఒక ఫేమస్ డాక్టర్ అనమాట. సో థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ బీయింగ్ అ కీ మెంటర్ ఇన్ మై లైఫ్. సో చాలా పెద్ద రోల్ ప్లే చేశారు ఇన్ మై లైఫ్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ సచ్ అన్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఈవెన్ ఇన్ మై బిజినెస్ ఆర్ మై పర్సనల్ మోటివేషన్ ఆర్ వాట్ ఎవర్. సో సార్ అండ్ మేడం ఇద్దరు కూడా దే ఆర్ కపుల్ ఆఫ్ దే ఆర్ ఎ పెయిర్ డాక్టర్స్ అండి ఇద్దరు కూడా. సో వన్ ఈజ్ ఎ గైనకాలజిస్ట్ అండ్ అదర్ ఇస్ orthopedic doctor. So I am not sure whether I can reveal their names or not. So if they are watching this live, thank you sir and ma'am for placing a key role in my life. Excuse me Andy. Mohit, please please. Sorry for the small mistake Andy. My bigger son was here for some purpose. సో వాళ్ళ డాక్టర్ కపుల్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు, రిపీట్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు వసద అండ్ నిత్యాలో. అండ్ సార్ చాలా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు, చాలా చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇది కాదు, నువ్వు ఇంకా బెటర్ ప్లాట్ఫామ్ చేయి, ఇంకా చేయి, ఈ బిజినెస్ చేయి, ఆ బిజినెస్ చేయి అని చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ పర్సనల్ లైఫ్కి ప్రయారిటీ ఇవ్వాలి, ఫ్యామిలీ లైఫ్ ఫస్ట్, ఆ తర్వాత బిజినెస్ జోలికి వెళ్ళు, ఫస్ట్ ఇది ప్రయారిటైజ్ చేసుకో, అది ప్రయారిటైజ్ చేసుకో అని. మా హెచ్ఓడి సార్ వల్ల, నా హెచ్ఓడి సార్ దగ్గర నుంచి నేను మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ వాయిడ్ ఏదైతే ఉందో అదంతా నేను సార్ ద్వారా ఫిల్ అయింది నాకు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ మోటివేటింగ్ అండ్ ప్లేయింగ్ అ కీ రోల్ ఇన్ దిస్ journey, in my business journey. And thank you ma'am also for being such a big support. And hi to Sadanandam garu, very very constant follower andi, చాలా చాలా కాన్స్టెంట్ గా ఫాలో అవుతున్నారు. FB లో అయినా, ఇన్స్టాలో అయినా, వాట్సాప్ లో అయినా ఎప్పుడు కాన్స్టెంట్ గా ఎవ్రీడే టచ్ లో ఉంటున్నారు, చాలా గ్రూప్స్ లో షేర్ చేస్తున్నారు పేజ్ అనేది. థ్యాంక్ యూ సదానందం గారు, వెరీ బిగ్ థ్యాంక్ యూ టు యూ అండి. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ ఎ ఫాదర్ ఆర్ నాట్, ఇన్ కేస్ యు ఆర్ ఎ ఫాదర్, అడ్వాన్స్డ్ హ్యాపీ ఫాదర్స్ డే టు యూ అండి. సో మెయిన్గా ఒక చిన్న సమరీ లాగా చెప్పాలంటే, దిస్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఐ వాంటెడ్ టు థ్యాంక్. అండ్ ఫాదర్స్ డే నేను ఎలా చేసుకోబోతున్నాను అనేది దిస్ ఇస్ ద కీ థింగ్ అండి. అండ్ ఇంకా చెప్పాలి అంటే చాలా చాలా ఉంటాయి. సో నేను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, నేను ఎలా చూస్ చేసుకోవాలి ఫాదర్స్ డే అంటే, ఐ ఆల్రెడీ సెట్. సో గివ్ సమ్ టైమ్ టు యువర్ ఫాదర్ ఇఫ్ ఈజ్ అవైలబుల్, ఆర్ యువర్ మదర్ ఆర్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్ అండి. మీ అన్నయ్యో తమ్ముడో ఎవరో ఒకళ్ళు ఉంటారు హూ ఆర్ ఫాదర్స్, హూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఫాదర్స్. సో ఫాదర్ అయినా కాకపోయినా మన లైఫ్లో ఫాదర్లీ ఫిగర్ ప్లే చేసే వాళ్ళందరికీ కూడా మనం ఒక గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడానికి టుమారో ఇస్ ద డే అండి. సో టుమారో స్పెండ్ సమ్
time, give some quality commitment to them if possible. So that is that for this live. And మా పిల్లలు గొడవ చేస్తున్నారు, పడుకునే టైం అయింది వాళ్ళకి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్ అండ్ ప్లీజ్ స్ప్రెడ్ సమ్ లవ్ అండి. అండ్ చాలా మంది మన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తాం అంటున్నారు, ఇవ్వట్లేదు. సో ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఆర్డర్ ఫ్రమ్ వసుధ ఆర్ నిత్య ప్రీవియస్లీ అండ్ ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ సర్వీస్ ఆర్ ఇఫ్ యూ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ అవర్ సర్వీస్, ఏది ఉన్నా కూడా ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి. ఇట్ విల్ హెల్ప్ us in a long way. And thank you one and all for joining this live. See you tomorrow. Bye bye.